అంటే తాళాలు ఎలా పగలు కొట్టేవాడు? ఒక రాడుతోటి సార్, ఏదైనా రాడు ఉంటుంది, ఆ రాడుతోటి తాళంలో పెట్టి బ్రేక్ చేసేవాడు. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు అది? జైల్లో అయినా సార్ మాటలు చెప్పేటోళ్ళు, తాళం ఇట్లా వాళ్ళకి కొట్టాలి అని. డోర్ లాక్. తాళం పగల కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేశాడు? ఇంట్లోకి వెళ్ళంగానే అల్మారీ చూస్తుండే, అల్మారీ తాళాలు చూస్తుండే, దొరికిన అల్మారీ ఓపెన్ చేస్తుండే, లేదా అల్మారీ రొగ్గడానికి ట్రై చేస్తుండే సార్. ఎక్కువ క్యాష్ తీసుకోవడానికే చూస్తుండే సార్. బంగారం అప్పుడు నాకు తెలీదు, బంగారం డూప్లికేట్ ఒరిజినల్ నాకు తెలియకుంటుండే. క్యాష్ దొరికితే క్యాష్ తీసుకొని వెళ్ళిపోతుండే సార్. ఇక అట్లా మనీ ఒకరోజు ఉండి ఇక తర్వాత చేయకోకుండా అంటే దాని పని అయిపోతుంది. చేస్తుండే ఖచ్చితంగా. ఈరోజు 50,000 దొరికిందా, అది ఖర్చు అయ్యేదాకా ఏం లేదు, తిరుగుతుండే రోడ్ల మీద. అది ఖర్చు అయిందా కథం అయిపోయినా పైసలు, మళ్ళీ ఏదైనా చేయాలి. అంటే డబ్బులు దొరకగానే ఇక్కడే ఉండేవాడు, గోవా వెళ్ళిపోయేవాడు? తిరుగుతుండే సార్. మా అక్కలే మ్యారేజ్ చేసేయండి అప్పటికి ఇద్దరికి. ఒక అక్క కర్నూలులో ఉంటుండే, ఒక అక్క బెంగళూరులో ఉంటుండే. ఇక మా డాడీ ఇంట్లోకి రానియకపోయి నేనేమో బస్ ఎక్కి సీదా అక్కడికి వెళ్ళి చేయగానే అటు వెళ్ళిపోతుండే. ఇక మా బావాళ్ళకి తెలుసు నేను చేస్తుండే అని అప్పుడు. అంటే వాళ్ళకి నువ్వు దొంగతనం చేస్తున్నావు చెప్పేవాడు కదా? తెలుసు కానీ వాళ్ళు తెలియనట్టు ఉండేటోళ్ళు, నేను బి చెప్పకపో సార్. ఎందుకంటే మా అక్క వాళ్ళ అత్త వాళ్ళకి తెలిస్తే పోతుందని చెప్పి, మా అక్క వాళ్ళు పోతుందని చెప్పి చెప్పకపో. వాళ్ళకి బి తెలుసు సార్, వాళ్ళు ఎవరు ఇవ్వాలి రేపు చక్కగా లేరు సార్. వాళ్ళు సాధారణంగా దొంగతనం చేసిన వాళ్ళు దొరికిన డబ్బులతో గోవా ఎందుకు వెళ్తుంటారు? చాలామంది నోట్లో విన్నాను. ఏమో తెలియదు సార్, నేనైతే గోవా వెళ్ళలే ఇప్పటిదాకా. బయట అంటే మహారాష్ట్ర, మైసూరు, ఊటీ, కొడైకెనాల్ ఇటు సైడ్ వెళ్ళినా కానీ గోవాకి ఎందుకు వెళ్తారో తెలియదు. ఎంజాయ్మెంట్ గురించే సార్. మనీ ఉన్నప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, తిరగాలి. ఇక్కడ ఇప్పుడు చేసిన చోట ఉండడం అంటే కానిపోతుంది. హైదరాబాద్లో ఒక్కసారి దొంగ అనే పేరు పడ్డదంటే ఏపీఎస్ వాళ్ళు చూస్తారా, ఏ క్రైమ్ వాళ్ళు చూస్తారా, మనల్ని పట్టుకుపోతారా అనే ఆలోచనతో తిరగాల్సి వస్తుంది హైదరాబాద్లో చేసిన తర్వాత. చేసి ఇక్కడ ఉండే బదులు పైసలు ఉన్నాయి కదా, ఎక్కడైనా బయటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ దొంగతనాలు ఏ ప్రాంతంలో ఎక్కువ చేసేవాడు? మల్కాజ్గిరిలో సార్, మల్కాజ్గిరిలో చేసిండే. ఎన్ని చేసి ఉంటావు అలాగే? 30 దాకా చేసిన సార్ మల్కాజ్గిరిలోనే. అంటే నైటా డేయా? నైట్ సార్, మల్కాజ్గిరిలో నైట్. అంటే నైట్ ఇంట్లో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల పడుకోవడం, లెగడం, అరుపులు ఉంటాయి కదా, అప్పుడు ఎలా కదండి? నైట్ నేను 1-1:30 దాటిన తర్వాత వెళ్తుండే సార్. అంతవరకు ఎక్కడ ఉంటావు? రోడ్ల మీద ఉంటుండే సార్. సినిమాకి పోతుండే, సెకండ్ షోకి 12:30కి వస్తుండే. 12:30కి వచ్చి 1 గంట సేపు అటు ఇటు తిరిగి టైంపాస్ చేస్తుండే. 1:30, 2 o'clock టైంలో ఇల్లు చూస్తుండే, దుంకుతుండే. ఎవరైనా పబ్లిక్ గిడ చూసిరంటే గిట అక్కడ నుంచి వెళ్ళిపోతుండే, ఎస్కేప్ అయిపోతుండే. చేసిన తెల్లవారుజాము దొంగతనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఇక వెంటనే చేసిన తర్వాత అక్కడ నుంచి స్టేషను లేకపోతే బస్ స్టాండ్కో ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక బస్ ఎక్కి ఇక వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం. మహబూబ్నగర్ లేకపోతే బెంగళూరు ఏదో ఒక బస్ ఎక్కి వెళ్ళిపోయాం. మనీ ఉంటుండే కదా సార్. మళ్ళీ అది ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుండే, మళ్ళీ చేస్తుండే, మళ్ళీ అవుతుండే. అంటే ఇప్పుడు చేసిన దొంగతనాల్లో ఎక్కువ డబ్బులు ఏ ప్రాంతంలో, ఏ ఇంట్లో దొరికాయి? నాచారంలో సార్. ఒక కేసు చేయడానికి పోయినా, సెకండ్ ఫ్లోర్లో ఉంది సార్ ఇల్లు. అది తాళం ఉందని తెలీదు. బిల్డింగ్ ఎక్కిన తర్వాత తాళం బ్రేక్ చేసిన, ఇంట్లోకి పోయినా. 1 కిలో బంగారం దాకా ఉంది సార్ దాంట్లో. వడ్డానం, నెక్లెస్ అవన్నీ చాలా ఉండే. తీసుకొని బిల్డింగ్ మీదకి వెళ్ళి ఇక దిగుతున్నా, అది మెట్ల కాడ గ్రిల్ వేసి ఉంది సార్. అంటే ఇక వెనకకెళ్ళి ఏదైనా బ్యాక్ సైడ్ నుంచి పైప్ పట్టుకొని దిగేదో ఉండే. సడన్గా ఇంటోళ్ళు వచ్చారు. ఇంటోళ్ళు రాగానే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. అరిసి కేకలు పెట్టారు, దొంగ దొంగ. వెనకాల బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకేసినాం. అప్పుడు ఈ కన్నుకి ఇంజురీ అయింది. గోల్డ్ పడిపోయింది కొద్దిగా, మొత్తం పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇక కన్ను కనిపించలేదు. 2 నిమిషాలు మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. 10 నిమిషాలు ఇక పబ్లిక్ పట్టుకొని ఇక ఎస్ఓటీ వాళ్ళకి అప్పచెప్పారు సార్. ఎస్ఓటీ వాళ్ళు తీసుకుపోయారు. 2 days పెట్టుకురు సార్. కన్ను దెబ్బ ఉంది కదా అని చెప్పి ఏం అనలేదు. 3వ రోజు తీసుకుపోయి ఒక హాస్పిటల్ దగ్గర చెకప్ చేపిస్తామని చెప్పి చెకప్ చేయించారు. డాక్టర్ ఏం చెప్పినేమో తెలియదు, అట్లనే రోడ్డు మీద ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత నేను అక్కడ నుంచి అట్లా ఇట్లా లిఫ్ట్ అడుక్కొని వీళ్ళ దగ్గర 10-20 అడుక్కొని ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా బావ డాక్టర్కి అక్కడ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తే కన్ను ఇక పనిచేయదు, నరాలు దిగిపోయినాయి లోపల అని చెప్పి చెప్పారు. ఇక అప్పుడే అనుకున్నా సార్, మానేశాలి ఇదంతా అని చెప్పి. ఒకటి చేద్దామనిపించి మళ్ళీ ఒకటే చేద్దాం అనుకున్నా. ఇక తర్వాత కన్ను పోయింది కదా సార్, సగం చచ్చిపోయినాయి. ఇక ఒక్కటే చేద్దామని చెప్పేసి అనిపించింది. అప్పటికి మా బాగా క్యాన్సర్ ఉండే సార్.
ఇక పైసలు కావాలి ఖచ్చితంగా, ఎటు చేసి ఇక చేయాల్సిందే నేను అని అంటే మీ బావ కోసం. మా బావ కోసం. నేనైతే ఆల్రెడీ దొంగ అయిపోయినా సార్, నాకు వాళ్ళు ఇష్టం లేరు, నాకు పెళ్ళి లేదు అప్పటికే ఏం లేదు, ఇక నేను చేయాలి. పోయి తిరుగులాడుతున్న రాత్రి కూడా 2-3 పట్టుకురు నన్ను. చేయనికి పోయినప్పుడు పట్టుకున్నారు, 2-3 సార్లు పట్టుకొని ఇడిచిపెట్టేసారు సార్. ఇక ఏం చేయలే, ఇంకా అప్పటికి రాత్రి కూడా తిరుగుతుంటే పట్టుకొని ఇడిచిపెట్టేసారు. ఇక అట్లా ఏం చేయలేకపోయినా సార్ మా బావకి. ఇక కొద్దిగా ఏదో అడ్జస్ట్ అయిన పైసలు తీసుకుపోయి ఇచ్చిన, ఒక 50-60 వేలు ఏమో ఇచ్చిండే తీసుకుపోయి. తర్వాత మా బావ చనిపోయాడు, నేను అరెస్ట్ అయిపోయిండే సార్ ఇక్కడ రాజేంద్ర నగర్లో. ఎందుకు? నన్ను అందరు వెతుకుతారు సార్. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు, మా అక్క కర్నూలుకి వచ్చి మా అక్క వాళ్ళని అడిగారు, మా బావని అడిగిండే అప్పటికి. మా బావ వస్తే పట్టిస్తా అని చెప్పిండు. ఇక నేనేమో దొరకకుండా ఎక్కువ రోజులు తిరగలేను. నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉండే ఒక అతను సిసిఎస్లో, చంద్రయ్య సార్ అని ఉండే సార్. ఆ సార్ పిలిచి, అరే నువ్వు దొరుకురా, మాకు దొరుకురా, మేము నీ జైలు పంపిస్తాం, మారిపో, ఇట్లా ఎన్ని రోజులు చేసుకుంటుంటావు, వద్దు, అవసరం లేదు నీకు ఈ జీవితము, మంచిగా బతుకురా అని చెప్పి ఆ సార్ ఏం చేసి సరెండర్ అయిపో అని చెప్తే పోయినా సార్. పోయి సరెండర్ అయిపోయాను. ఇక వాళ్ళు జైలు పంపించారు. సంవత్సరం మొత్తం అన్ని కేసులు జైలు తెప్పించుకున్నా సార్. వారెంట్లు తెప్పించుకున్నా. 1.5 సంవత్సరం జైల్లో ఉండే సార్. కేసులన్నీ అయిపోగొట్టుకొని బయటకు వచ్చినాం.